పునరుద్ధాన దినమున ఆరాధనకు చేరి వచ్చిన మనమందరము ప్రార్థన మనసు కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి, నీ పాదాలకు వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తుంటున్నాను నాయన. గడిచిన కాలము, గడిచిన దినమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కల్లోంచి మరొక ప్రాయము నీ కృపలో భద్రపరిచి నిన్ను స్తుతించే, నిన్ను ఆరాధించే, అయ్యా నిన్ను మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, లోకమంతయు లోకానుసారమైన పనులలో నిమగ్నమై ఉండగా, లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ తండ్రి లోకము చుట్టూ తిరుగుతుండగా, మీరు మాత్రం మమ్మల్ని, మా కుటుంబాలను తండ్రి నీ సన్నిధిలో, నీ ఆవరణంలో అయ్యా కుటుంబాలుగా చేరి నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, పునరుద్ధానము రెండు ఆరాధన తండ్రి మీకు మహిమకరంగా జరుగులాగా నా దీవించి ఆస్వాదించండి. రానున్న ప్రియులు ప్రతి ఒక్కరికి తోడుగా నడిపించండి. ఎవరైతే ప్రయాణంలో ఉన్నట్టయితే క్షేమమైన ప్రయాణాన్ని వారికి దయచేసి నడిపించమని కోరుకుంటూ, ఇదిగో తండ్రి ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ నీకు మాత్రం చెల్లిస్తూ నజరేయుడైన ప్రభువైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, దేవుని స్తుతిస్తూ కొన్ని పాటలు పాడాల్సింది. కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 94 పాడుకుందాం. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. జీవజలపు నది ఒడ్డున వృక్షము వలె పెరిగెదరు. జీవజలపు నది ఒడ్డున వృక్షము వలె పెరిగెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 252 పాడుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను,
నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, కూర్చువా
మంచిదండి. అందరం అలాగే లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు ఏర్పరచబడిన వాక్య భాగము. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము వచనం వెంబడి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము వచనం వెంబడి వచనం చదువుకుందాం. చివరి వచనము అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము. మన మధ్యలో సహోదరులు బాలుగారు ఈ వాక్య భాగాన్ని చదివి సహాయపడాల్సిందిగా కోరుచున్నారు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు. అట్టివాడు నాలుకతో కొండెమలాడాడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. చదవబడిన వాక్య భాగము అందరికీ దీవెనకరంగా ఉండలాగున కూర్చుందాం. పిల్లలందరూ కూర్చోవాలి. వాక్య భాగాన్ని చదివి సహాయపడ్డ సహోదరులకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కూర్చొని ఉందామండి. దేవుని స్తుతిస్తూ ఒక పాటను పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలందరూ ముందుకు వచ్చి దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడాల్సింది. పిల్లలందరూ ముందుకు రావాలి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాకై కృపామయా
మంచిదండి. వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని విందాం. ప్రాముఖ్యమైన సమయము. మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. ఈరోజు వాక్య భాగాన్ని మనతో పంచుకోవడానికి సహోదరులు, ప్రియులు విక్టర్ బాబు గారు సిద్ధపాటు అయి వచ్చింటున్నారు కాబట్టి వారికి ప్రేమతో ఆహ్వానిస్తే సమయాన్ని ఇస్తుంటున్నాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సింది కోరుచుంటున్నాను. మంచిదండి. మొట్టమొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సమయం ఇచ్చిన దేవుని దాసులకు, సంఘమంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందామండి. 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతను నీ మార్గములను సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వినబోతున్న వాక్య నిమిత్తం మనందరం కూడా ప్రార్థన మనసు కలిగి ఉందామండి. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. దేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడిన ఇలాగన మనందరం కూడా సిద్ధపడదామండి. అందరం కూడా ప్రార్థన మనసు కలిగి ఉందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభా, గడిచిన దినాలన్నీ నాయన మీరు మా పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం స్వామి. అయ్యా, కొడికి ప్రారంభం మొదలుకొని ప్రభా ఇంతవరకు నాయన నీ బిడ్డల ద్వారా నీ బిడ్డల పాటలు పాడుచుండగా నాయన సంగమంతియు ఏక మనసు కలిగి ప్రభా నిన్ను ఆరాధించుటకు అయ్యా మీరు ఇచ్చిన అవకాశం అంతటిని బట్టి వందనాలు ప్రభా. అయ్యా, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. చదవబడిన వాక్యం ద్వారా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడండి. అయ్యా, ఇక్కడ నిలబడి నేను వట్టివాడను, ఎన్నిక లేని వాడను, ఏ యోగ్యత లేనటువంటి వాడను ప్రభా. అయ్యా, నీ మాటలు మాకు అనుగ్రహించండి, నీ యొక్క స్వరాన్ని మాకు వినిపించండి. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నామో నాయన తేటగా మీరు చూస్తున్న దేవుడు గనక మీరు మమ్మల్ని బలపరిచి అయ్యా నీ మాటలు మా హృదయం నిండా భద్రపరుచుకుని ప్రభా సంతోషంగా మేము వెళ్ళే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కూడికంతయునైనా మా కొరకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంచమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్లు బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం నిమిత్తం ప్రకటన చేయుచూ వస్తున్నాడు. ఇది బాప్తీసమిచ్చు యోహాను గారి గురించి పరిచయంగా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 3వ వచనంలో మత్తయి గారు కూడా బాప్తీసమిచ్చు యోహాను గురించి ఒక పరిచయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా ఇక బాప్తీసమిచ్చు యోహాను గురించి కొంచెం డీటెయిల్డ్గా రాయబడ్డాన్ని మనం గమనించవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఎలిజబెత్ గుడ్రాలైనందున వానికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి.
జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహాదానందమును కలుగునని చెప్పి ఇక్కడ లోకాభక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలను మనం చూసినట్లయితే ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా యోహాను గారి యొక్క పరిచయాన్ని, యోహాను గారి యొక్క ఇంట్రడక్షన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం ఇంచుమించు 700 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనముగా ఈ మాట మనకు తెలియబడుతూ ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము, ఆలకించుడి, అడవిలో ఒకరు ప్రకటించుచున్నారు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సువార్తల్లో 3 సువార్తల్లో రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ, అలాగే యోహాను గారి యొక్క నియామకం, ఇవన్నీ మనం చూసినట్లయితే దేవుడు ముందుగానే ఇవన్నీ కూడా రాయబడిన ఈ యొక్క లేఖనాలుగా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ యెషయా భక్తుడు ఇంచుమించు 700 సంవత్సరముల క్రితమే ఏం జరుగుతుందో అనేది ఈ యొక్క 40వ అధ్యాయంలో రాస్తూ వస్తున్నాడు. అలాగే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక ప్రవచనాన్ని అక్కడ మనం చదవగలుగుతాం. నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపుదును, నేను వచ్చి దేశమును శపింపబడకుండునట్లు అతని తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఇంచుమించు ఒక 400 సంవత్సరముల క్రితమే ఈ యొక్క మలాకీ ప్రవక్త ద్వారా ఈ యొక్క ప్రవచనము రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ, అలాగే యోహాను గారి యొక్క నియామకము, ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పుగా ఇక్కడ ఈ యొక్క సువార్తలో రాయబడుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉండొచ్చు. ఇక్కడ లోకా సువార్త 1వ అధ్యాయంలో కూడా మనకి లోకాభక్తుడు వివరంగా తెలియజేశాడు కదా, అతడు ఎటువంటి ఆత్మ గలవాడై ఉంటాడంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉండి అనేకులను ప్రభువు తట్టుకు త్రిప్పుతాడని చెప్పి లోకా సువార్తలో రాయబడి ఉంది. అలాగే లేఖనము కూడా, మలాకీ గ్రంథంలో రాయబడిన లేఖనము కూడా అతను ఎటువంటి వాడై ఉంటాడు అంటే ఏలియా వంటి వాడై ఉంటాడు. ఏలియా పునర్జన్మ ఎత్తి రావడం కాదు, కానీ ఏలియా ఎటువంటి ఆత్మనైతే కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆత్మశక్తినైతే కలిగి ఉన్నాడో, ఎటువంటి ధైర్యాన్ని అయితే కలిగి ఉన్నాడో, అనేక మంది ప్రజలను యెహోవా తట్టు, దేవుని తట్టు తిప్పడానికి అతను ఎటువంటి సాహసాలు చేశాడో, అటువంటి ధైర్యం కలిగిన వ్యక్తిగా, లేకపోతే అటువంటి ఆత్మ కలిగిన వ్యక్తిగా యోహాను ఉంటాడు అనే ప్రవచనాన్ని ఇక్కడ రాయబడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఏలియాని మనం గమనించినట్లయితే తన యొక్క జీవితంలో ఎన్నో సాహసాలు ఏలియా భక్తుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక సన్నివేశాన్ని అక్కడ చూడవచ్చు. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో అక్కడ ఆహాబు రాజుతో ఈ యొక్క ఏలియా మాట్లాడిన సందర్భాన్ని అక్కడ మనం గమనించవచ్చు.
ఏదైతే యెహోవా దేవుడు అసహించుకుంటాడో, ఏదైతే దేవునికి అసహ్యకరంగా ఉంటుందో, దేవునికి కోపాన్ని తెప్పించేదిగా ఉంటుందో, అటువంటి పనులు మనుషులైనా రాజులైనా అధికారులైనా చేస్తున్నప్పుడు ఎంతమాత్రం కూడా ఏలియా సహించలేకపోయేవాడు. ఈ యొక్క ఆహాబు రాజు దేవుని చేత దీవింపబడినప్పటికీ, దేవుని చేత ఆహాబు రాజు లేకపోతే ఆ యొక్క రాజ్యము క్షేమంగా ఉంచుతున్నప్పటికీ, ఆహాబు రాజు యెజెబెలు యొక్క మాటలు విని ఈ యొక్క దేశంలో బయలు యొక్క దేవతలను ఆరాధించుటకు, బయలుదేవత పూజలను ప్రోత్సహించినట్లుగా ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలండి. ఇక్కడ ఈ విషయం, దేశంలో బయలుదేవతలను ఆరాధన రాజు ప్రోత్సహిస్తున్నాడు, బయలుదేవతకి గుళ్ళు కడుతున్నారు, అలాగే పూజారులను నియమించారు అనే విషయం ఈ యొక్క ఏలియాకు తెలియజేయబడినప్పుడు ఏలియా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏలియాకున్న ధైర్యం చూడండి. రాజు ఈ యొక్క పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి వేరే వాళ్ళ చేత కౌరంపడమో, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమో, ఇలాంటివి చేయడం కంటే ఆ విషయం ఏలియాకి తెలిసిన వెంటనే ఏలియా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు రాజు దగ్గరికి. ఈ దేవుడు ఏ విషయాలనైతే అసహించుకుంటాడో, ఏ విషయాలకి దేవునికి ఇష్టంగా ఉండవో అటువంటి వాటిని ఏలియా కూడా అసహించుకుంటూ ఉన్నాడు. ఏలియా రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ పాపము చేసిన కారణాన్ని బట్టి 3.5 సంవత్సరాలు దేశంలో వర్షం కురవదు అని అక్కడ హెచ్చరించినప్పుడు, అక్కడ ప్రవచించినప్పుడు ఏలియా ఏ విధంగా అయితే ప్రవచిస్తాడో అదే విధంగా 3.5 సంవత్సరాలు అక్కడ వర్షం కురియలేదు. 3.5 సంవత్సరాలు అక్కడ మంచు కూడా రాలేదు. గొప్ప కరువు ఆ దేశంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 18వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ యొక్క బయలుదేవతలను ఎవరెవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఒక కర్మేలు పర్వతం మీదకు తీసుకురమ్మని చెప్పి ఈ యొక్క ఏలియా చెప్తూ ఉంటాడు. 18వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. ఇక్కడ ఈ సందర్భాన్ని నేను చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బయలు యొక్క ఆరాధన ఆ యొక్క దేశంలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఇంచుమించు 450 మంది బయలుదేవతలను ఆరాధించుటకు పూజారులుగా నియమింపబడ్డారు. ఈ దేశంలో ఇటువంటి విగ్రహారాధన బహుగా పెరిగిపోతున్నప్పుడు ఏలియా ఎంతమాత్రం కూడా సహించలేకపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సవాల్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులతో ఉంటారు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఈ విధంగా కొంతమంది బయలుదేవతలను ఆరాధించే ఉన్నారు, కొంతమంది యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మనందరం కూడా ఒక ప్లేస్కి వెళ్దాం, కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్దాం, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మన ప్రార్థన ఆలకిస్తారో వారే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే బయలుదేవతను ఆరాధించేవారు కానీ బయలుదేవత వైపు ఉన్నవారు చాలా ఎక్కువ మంది, 450 మంది పూజారులు, అలాగే ఇంకా అనేక మంది భక్తులు కూడా అక్కడ ఉండొచ్చు. అలాగే జీవం కలిగి దేవుని ఆరాధించేవారు ఏలియా ఒక్కడు మాత్రమే అక్కడ నిలబడి ఉన్నాడు. ఏలియా యొక్క ధైర్యాన్ని చూడండి. ఏలియా దేని మీద ఆధారపడ్డాడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట అతను బయలుదేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఎంతమాత్రం కూడా భయపడలేదండి. అక్కడ జనము ఎక్కువ మంది, అపోజిషన్ వాళ్ళు లేకపోతే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు అని ఎంతమాత్రం కూడా ఆయన భయపడలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. వాళ్ళందరినీ కూడా జయించి అక్కడ యెహోవా యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ కూడా కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పేజీ మనం తిప్పినట్లయితే అక్కడ వాళ్ళ సాక్ష్యాన్ని మనం చూడొచ్చు. 38వ అధ్యాయము 38వ వచనం నుంచి చూడండి. అతను ఇలాగున ప్రార్థన చేయుచుండగా, ఒక పైనుంచి కూడా చదవండి 37 నుంచి. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీవు తట్టుకు తిరుగుచేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా భక్తుడు ఒక్కడే ఉన్నాడు. బయలును ఆరాధించేవారు, అన్యదేవతలను ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వారందరినీ ఏలియా ఓడించినట్లకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యెహోవా యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ చూసినప్పుడు ప్రజలందరూ ఏమని కేకలు వేస్తున్నారంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకా అనేక సందర్భాల్లో ఏలియా ప్రవక్త ధైర్యంగా నిలిచిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. అలాగే యోహాను భక్తుడు కూడా ఈ యొక్క ఏలియా ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడో యోహాను భక్తుడు కూడా అటువంటి ఆత్మనే కలిగి ఉండి అనేక సందర్భాల్లో అనేక వ్యక్తుల మధ్య ఇటువంటి ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన సందర్భాలు మనం చూడొచ్చు. యోహాను భక్తుడు పరిచయం చేస్తున్న దినాల్లో అనేక మంది సద్దుగోయులు, అనేక మంది శాస్త్రులు వీళ్ళందరూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ లేకపోతే ఈ యొక్క ధర్మశాస్త్ర విధులను కానీ బాగా తెలుసున్నవారు. ధర్మశాస్త్రం వాళ్ళకి ఎక్కువగా తెలుసు. అలాగే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. ఈ యొక్క ధర్మశాస్త్ర ఆచారాలన్నింటినీ కూడా వాళ్ళు నిష్టగా పాటిస్తూ మేము అబ్రహాము పిల్లలము లేకపోతే మేమే నీతిమంతులము అని అనుకునే రోజుల్లో ఆ యొక్క అభిప్రాయంతో వాళ్ళు ఉంటూ ఉండేవారు. కానీ అలాంటి వారి మధ్యకి ఈ యొక్క యోహాను భక్తుడు వెళ్ళి, బాప్తిసం ఇచ్చే యోహాను వెళ్ళి ఏ విధంగా అంటూ ఉంటాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతని పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి ఈ రాళ్ల వలన అబ్రహాము పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. చాలండి. వారి యొక్క ఆలోచన, ఆ యొక్క సద్దుకైలు కానీ లేకపోతే పరిసయ్యులు కానీ వారు ధర్మశాస్త్రం బాగా ఎరిగి ఉండి వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళు కనుపరుచుకుంటూ ఉన్న దినాల్లో కొంతమంది యోహాను గారి చేత బాప్తిసం తీసుకోవడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపించి వచ్చేవాళ్ళు. ఈ యొక్క వాక్య భాగమును నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించేది, వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికే కదా వస్తున్నారు, వచ్చే వాళ్ళని రానివచ్చు కదా, ఎందుకు ఈయన వీళ్ళని తిడుతున్నాడు? సర్పసంతానమా అని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సర్పసంతానం, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు బహుశా అందరికీ కోపం వస్తుంది. కానీ మనం బాప్తిసం తీసుకోవడం లేకపోతే ప్రభువుని నేను అనుసరిస్తున్నాను, లేకపోతే నేను దేవుని బిడ్డను, లేకపోతే నేను క్రైస్తవుణ్ణి అని పిలిపించుకోవడం వల్ల, అని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ మన యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలో ఇక్కడ యోహాను భక్తుడు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనం మారు మనసుకు తగిన ప్రతిఫలము మనం ఫలించే వరంగా ఉంటూ ఉండాలి. ఈ యొక్క సద్దుకైలు కానీ పరిసయ్యులు కానీ వీరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండేదంటే మేము అబ్రహాము యొక్క సంతానము, మేము ఏ విధంగా అయినా ఉండొచ్చు అనే ఆలోచనతో వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ మనం కూడా ఈ యొక్క దినాల్లో మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవం, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను అని భ్రమలో మనం ఉంటూ ఉంటాం. కానీ మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకునే సందర్భాల్లో అనేక సందర్భాల్లో మనం ఉంటూ ఉంటాం. కేవలం నేను బాప్తిసం తీసుకున్నాను లేకపోతే నేను క్రీస్తును అనుసరిస్తున్నాను అని భ్రమపడడం కాదు. కానీ యోహాను భక్తుడు ఎందువల్ల వాళ్ళని హెచ్చరించడం జరిగింది? వాళ్ళు మారు మనసుకు తగిన ఫలాలు వాళ్ళు ఫలించలేకపోవడాన్ని బట్టే కదా. ఈ దినాన్న మారు మనసుకు తగిన ఫలములు మనం కూడా ఫలించలేనట్లయితే మనం కూడా దేవుని ఎదుట కానీ లేకపోతే దేవుని దృష్టిలో మనం కూడా ఇటువంటి వారంగానే ఉంటూ ఉంటామేమో. మారు మనసుకు తగిన ఫలములు ప్రతి ఒక్కరూ ఫలించేవారుగా ఉంటూ ఉండాలి. అలాగే ఇంకొక సందర్భంలో మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనంలో హేరోదు పాపము చేసినప్పుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హేరోదు యొక్క పాపమును బట్టి అందరి ముందు బహిరంగంగా అతన్ని హెచ్చరించడాన్ని మనం చూడొచ్చు. మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనంలో
ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ ఈ యొక్క హేరోదు పాపము చేసినప్పుడు, హేరోదు రాజైనప్పటికీ కూడా యోహాన్ గారు ఎంత మాత్రం కూడా భయపడట్లేదు. హేరోదుని ఎదిరిస్తే, లేకపోతే హేరోదుని అందరి ముందు బహిరంగంగా హెచ్చరిస్తే ఖచ్చితంగా తను ఏదో ఒక శిక్షణ వేస్తాడు, లేకపోతే ఇబ్బందులు పెడతాడు, లేకపోతే చంపేస్తాడు అని తెలిసినప్పటికీ కూడా ఎంత మాత్రము యోహాను భక్తుడు భయపడిన సందర్భం ఇక్కడ కనిపించట్లేదు. ఏలియా ఎటువంటి ఆత్మనైతే కలిగి ఉన్నాడో అటువంటి ఆత్మను ఈ యొక్క యోహాను భక్తుడు కూడా కలిగి ఉన్నాడు. ఇంచుమించు మనం చూసినట్లయితే ఏలియా భక్తుని యొక్క కాలానికి, లేకపోతే యోహాను భక్తుని యొక్క కాలానికి మనం చూసినట్లయితే ఇంచుమించు 800 లేకపోతే 850 సంవత్సరాల కాలం ఉంటుంది. కానీ వ్యక్తులైతే మారారు, కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటిగానే ఉంటూ ఉంది. ఏదన్నా మనం చేయాలి అంటే అది దేని మీద ఆధారపడుతుంది? మన జ్ఞానం మీద ఆధారపడుతుందా, మన శక్తి మీద ఆధారపడుతుందా, మన తెలివితేటల మీద ఆధారపడుతుందా అంటే ఈ దేని మీద ఆధారపడదు. కానీ మనం దేవుని సన్నిధిలో ఏదైనా చేయాలి అంటే అది కేవలం ఆత్మ వల్ల మాత్రమే ఆధారపడుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించే వారంగా మనం ఉంటూ ఉండాలి. ఇక్కడ మనం ఇటువంటి భక్తులు మనం చూసినప్పుడు, బహుశా ఏలియాను మనం చూసినప్పుడు, ఏలియా చేసిన సాహస కార్యములు కానీ, ఏలియా చేసిన గొప్పతనాలను కానీ మనం చూసినప్పుడు మన యొక్క దృష్టి అంతా కూడా ఏలియా మీదకి వెళ్తుంది. ఓహో, ఏలియా ఇంత గొప్ప భక్తుడు అని చెప్పి. సహజంగా అందరి దృష్టి ఈ విధంగానే ఉండొచ్చు. కానీ యాకోబు భక్తుడు యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం కురియలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ఎవరంటే మన వంటి స్వభావం గల మనుషుడే. కొన్ని సందర్భాల్లో దీన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. అది ఎలా అవుతుంది? ఏలియా మన వంటి స్వభావం గల మనిషి ఏ విధంగా అవుతాడు? ఎందుకంటే ఏలియా యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క గొప్పతనం ఏలియాకి ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా ఏలియా ఈ యొక్క ఇంత గొప్ప సాహస కార్యములు చేయగలిగాడు? ఇంత గొప్ప సాహస కార్యములు ఏలియా ఎందువల్ల చేయగలిగాడు అంటే ఆ వచనంలో మనం చూడవచ్చు. అతని యొక్క ఆసక్తితో కూడిన ప్రార్థన వల్ల ఇటువంటి గొప్ప సాహస కార్యములను ఏలియా చేయగలిగాడు. మనం ఏలియా యొక్క జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు, ఏలియా యొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నీ, ఆయన సాహస కార్యములన్నింటినీ, ఆయన చేసిన పనులన్నింటినీ మనం చూసినప్పుడు ఆయన యొక్క గొప్పతనం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఆయన యొక్క ఆసక్తి కలిగిన ప్రార్థన మన ఎంత మాత్రము చూడలేనటువంటి వారుగా మనం ఉంటూ ఉంటాం. వాస్తవానికి ఏలియా కూడా మన వంటి మనుషుడే అండి. ఏలియా కర్మేలు పర్వతం మీద ఆ యొక్క 450 మంది బయలుదేవత పూజారులను ఓడించినప్పటికీ ఆ యొక్క నెక్స్ట్ యెజబేలు యొక్క బెదిరింపులకు ఆయన భయపడిపోయి, యెజబేలు నిన్ను కూడా అలాగే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినప్పుడు పారిపోతాడు. ఆయన కూడా మనలాంటి మనుషుడే. ఆయన కూడా అనేక సందర్భాల్లో నిరుత్సాహపడతాడు. ఆయన కూడా అనేక సందర్భాల్లో తొందరపడతాడు. ఆయన కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా బలహీనమైన పరిస్థితులను మనం చూస్తూ ఉండొచ్చు. ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే నిజమే, యాకోబు పత్రికలో యాకోబు గారు చెప్పింది నిజమే. ఏలియా కూడా మన వంటి మనుషుడే. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆయన యొక్క జీవితాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే దేవుని నామాన్ని ధరించిన అతను రాజుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కానీ, లేకపోతే ఈ యొక్క ఎక్కువ మంది శత్రువులు ఉన్న వాళ్ళ దగ్గర నిలబడాల్సి వచ్చినప్పటికీ ఎంతమాత్రం కూడా భయపడలేదండి. మనం కొన్ని సందర్భాల్లో దేవుని నామాన్ని మేము ధరించాము, లేకపోతే దేవుని నామాన్ని మేము అనుసరిస్తూ ఉన్నాము, లేకపోతే దేవుని నామాన్ని మేము గొప్ప చేస్తూ ఉన్నాము, దేవుని మీద మేము ఆధారపడుతున్నాము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఇటువంటి ధైర్యం అనేది ఉండదు. ఎందుకు ధైర్యం ఉండదంటే మనలో విశ్వాసం ఉండదు. దావీదు కూడా చూడొచ్చు. దావీదు కూడా గొల్యాతుని ఎదిరించడానికి వెళ్ళినప్పుడు గొల్యాతు చాలా వీరుడు, చాలా బలమైన వాడు, చాలా ఎత్తున్నవాడు. ఫిలిష్తీయులందరూ కూడా గొల్యాతుని ఎదిరించడానికి ఎంతమాత్రం కూడా ధైర్యం చూపించలేదు. కానీ దావీదైతే యెహోవా నామం పేరిట యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. ఎందువల్ల వచ్చిందండి ఇటువంటి ధైర్యం? దావీదుకి ఎలా వచ్చింది? దావీదు యొక్క విశ్వాసం, దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం. అలాగే ఏలియా కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నన్ను కాపాడుతాడు, ఎటువంటి పరిస్థితుల నుండి అయినా సరే దేవుడు నన్ను తప్పిస్తాడు, నేను దేవుని నామం పేరిట వెళ్తున్నాననే గ్రహింపుతో దావీదు ఉన్నాడు. అలాగే ఏలియా భక్తుడు ఉన్నాడు. యాకోబు పత్రికలో యాకోబు గారు తెలియజేసినట్లుగా మనకి ఏలియాకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరము మనుషులమే కానీ
కానీ మన యొక్క ప్రార్థనా జీవితం, ఆసక్తితో కూడిన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండట్లేదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన యొక్క సహవాసం, విశ్వాసుల ప్రార్థనా సహవాసం అనే పేరు మన సహవాసానికి పెట్టబడింది. మన యొక్క సహవాసం గురించి అనేక సందర్భాల్లో యేసురత్నం అయ్య గారి గురించి, లేకపోతే అయ్య గారి గురించి, శ్యాంబాబు గారి గురించి మనకు చెప్తూ ఉన్నప్పుడు, సహవాసం గురించి కొన్ని విషయాలు మనతో పంచుకుంటూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రార్థన మీద ఇంతగా మనం ఆధారపడాలా అని. ఎందుకంటే ఈ యొక్క సహవాసం ప్రార్థన అనే పునాది మీద ప్రారంభింపబడింది. ఈ యొక్క కొనసాగింపు కూడా ప్రార్థన ద్వారానే కొనసాగింపబడుతుంది. అనేక సందర్భాల్లో మన యొక్క సహవాసం గురించి మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన యొక్క విలువను మనం గుర్తించగలిగే వారంగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుని దాసులు అనేక సందర్భాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క విలువను అనేక సందర్భాల్లో మనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో స్త్రీల ప్రార్థనల గురించి కానీ, లేకపోతే ఉపవాస ప్రార్థనల గురించి కానీ, ఆన్లైన్ ప్రేయర్స్ కానీ, ఎందుకు మనం అటెండ్ అవ్వాలి, ఎందుకు మనం ప్రార్థన మీద ఆధారపడాలి, ఎందుకు మనం ప్రార్థనకు విలువ ఇవ్వాలి అనేది అనేక సందర్భాల్లో మనతో హెచ్చరిస్తూ ఉన్నారు. నిజమే, ప్రభువు కూడా అనేక సందర్భాల్లో ప్రార్థనకు, లేకపోతే ఎక్కువ మంది గుంపు కూడి ఏక మనసుతో ప్రార్థన చేయడానికి దేవుడు ఎక్కువ విలువిచ్చాడు. యేసు ప్రభు వారు ఎక్కువగా దాన్ని ప్రోత్సహించారు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. చాలండి. 2-3 నా నామములో ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 2-3 లేకపోతే అంతకంటే ఎక్కువ ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడంట. మనుషులు ముఖ్యం కాదు, కానీ వారు చేసే ప్రార్థన ఏక మనసుతో ఎక్కడైతే ప్రార్థన జరుగుతూ ఉంటుందో అక్కడ అనేక ఆత్మకార్యములు జరుగుతాయని చెప్పి దేవుని దాసుల ద్వారా, అలాగే దేవుని వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం. అలాగే అపోస్తల గ్రంథము 1వ అధ్యాయంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ కొంతమంది కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడై ఆరోహణమైన తొలి దినాల్లో వీళ్ళుంటూ ఉన్నారు. వీరందరూ కలిసి ఇంచుమించు ఆ యొక్క అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఇంచుమించు 120 మంది ఒక చోట కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే వారి యొక్క అవసరతల నిమిత్తం వారు ప్రార్థన చేయట్లేదు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా, మా పరిస్థితి ఏంటి, మా అవసరతలు ఎలా తీర్చబడతాయి, మా కుటుంబం ఎలా పోషింపబడుతుంది, మేము ఏం చేయాలి అనే విషయాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. కానీ వాళ్ళు ప్రార్థన అంశం ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలోనే 1వ అధ్యాయము 5వ వచనంలో అంతకుముందు దేవుడు వారితో చెప్పిన మాటలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరని ఆ మాటలు వారి జ్ఞాపకంలోకి తెచ్చుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోయారు కదా, మేము యోహాను గారి చేత బాప్తిసం పొందాము, అలాగే కొద్ది దినముల్లో మేము పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుకుంటామని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుకోవాలి, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలి అని 120 మంది ఒక ప్రదేశంలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ పేతురు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, చాలామంది దేవుని వెంబడించిన వారు, యేసు ప్రభు వారిని కళ్ళారా చూసిన వారు, యేసు ప్రభు చేసిన కార్యములన్నింటినీ కళ్ళారా చూసిన వారు ఉన్నారు. వారందరూ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పాలి అంటే ఏదో 4 మాటలు అందరికీ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, వాళ్ళు అక్కడ విన్నారు కాబట్టి అనేక విషయాలు చెప్పొచ్చు. కానీ వీరి యొక్క పద్ధతి చూడండి, దేవుని మీద ఆధారపడడానికి వారందరూ కూడా ఏక మనసుతో కూడి ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలోనే ఒక పేజీ తిప్పినట్లయితే అక్కడ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని అక్కడ మనం చూడొచ్చు. రెండో అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశంలో నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. చాలండి. ఇక్కడ వారి యొక్క ప్రార్థన అంశం ఏంటంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. వారు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మధ్యకు వచ్చి వారందరినీ ఆవరించినప్పుడు వారందరూ కూడా వారికి తెలియని భాషల్లో వారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ దేవుని యొక్క పరిచర్యను, అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారి యొక్క తెలియని భాషల్లో వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ యొక్క ఉద్యోగాన్ని మనం చూసినట్లయితే ఆ ఒక్కరోజే ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూడొచ్చు. 2వ అధ్యాయము 41-42 వచనం మనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. వీరందరూ కూడా 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్న అంశం ఏంటంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి శక్తిని అనుగ్రహించాడు, వారికి ఆత్మను అనుగ్రహించాడు. అలాగే వారి ద్వారా గొప్ప పరిచర్యను ప్రారంభించి ఒక్క రోజులోనే 3,000 మంది రక్షింపబడడానికి ఎంతగానో సహాయపడ్డారు. వీరు 3,000 మంది రక్షింపబడమే కాదు కానీ వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. వారి యొక్క ఆ యొక్క నిబంధనలో, వారి యొక్క పద్ధతిలో కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా బంధించేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే కొత్తగా వచ్చేవారు కానీ లేకపోతే కొత్తగా రాబోయేవారు కానీ ఈ యొక్క సంఘం యొక్క పద్ధతుల్లో నాటబడాలి అంటే, సంఘం యొక్క పద్ధతుల్లో కట్టబడాలి అంటే ఈ యొక్క సంఘం ద్వారా ప్రార్థించే ప్రార్థన ఎంత బలంగా ఉండాలి. ఈ యొక్క 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు 3,000 మంది రక్షింపబడమే కాదు కానీ అందరూ కూడా ఈ యొక్క 4 అనుభవాల్లో అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఇంత గొప్ప ఉజ్జీవాన్ని వారు చూడడానికి గల కారణం ఏంటంటే ఏక మనసుతో చేసిన ప్రార్థన. వాస్తవానికి వారందరికీ 1-2 భాషలు వచ్చేమో. బహుశా వారి యొక్క సొంత శక్తిని అనుసరించి, సొంత జ్ఞానాన్ని అనుసరించి ప్రభు యొక్క పరిచయం వారు ప్రారంభించినట్లయితే వారికి తెలిసిన భాషల్లోనే వారు ప్రారంభించేవారేమో. ఇక్కడ దేవుని ఆత్మను వాళ్ళు పొందుకున్న తర్వాత అన్య భాషల్లో, అనేకమైన భాషల్లో వారు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప పరిచర్యను ప్రార్థన ద్వారా వారు ప్రారంభించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక లేఖనమును కూడా నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. చాలండి. ఇక్కడ వారి యొక్క ఏక మనసుతో చేసిన ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలకు ప్రారంభంగా ఉందో చూడండి. అక్కడ గొప్ప పరిచర్య జరిగించడమే కాదు, అనేక మందిని సంఘంలో చేర్చబడమే కాదు, ఈ యొక్క ప్రవచనాన్ని కూడా అక్కడ నెరవేరబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోవేలు ప్రవక్త ఏ విధంగా అయితే ప్రవచించాడో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఆ ప్రవచనాన్ని మనం చూడొచ్చు. ఒకసారి చదువుదామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము
28 నుంచి మనం చదివినట్లయితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివాని మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాగ్దానాన్ని వీరి మధ్య దేవుడు నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా అక్కడ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి వాస్తవానికి ఈ దినాల్లో ప్రార్థన అవసరమా అంటే అది 100% అవసరం. మనం అనేక మందిగా కూడి ఏకీభవించి మనం ప్రార్థించవలసిన వారిగా మనం ఉంటూ ఉన్నాం. మనం బహుశా మన ఇంటి దగ్గర మనం ఏకాంతంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, కుటుంబంగా మనం కలిసి కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రభువు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే సంఘంలో వారు అందరూ కూడా ఏక మనసుతో చేసే ప్రార్థనకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాగ్దానాలను కానీ లేకపోతే ఎప్పుడో చెప్పబడిన లేఖనములను కానీ ఈ యొక్క ప్రార్థనల ద్వారా ఏకీభవించి ప్రార్థించిన ప్రార్థనల ద్వారా ఆయన నెరవేరుస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తల కార్యం గ్రంథము 4వ అధ్యాయంలో కూడా ఇంకొక సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, దేవాలయ అధిపతియు వారు ప్రజలకు బోధించుటయు చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారు యోహాను గారు పరిచర్య చేస్తున్న దినాలవి. వారిద్దరూ కూడా అక్కడ పరిచర్యను జరిగిస్తూ అనేక అద్భుత కార్యాలను అక్కడ చేస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళని చూసి అసూయపడి కలవరం చెంది వీళ్ళని బంధిస్తూ ఉన్నారు. బంధించిన తర్వాత వీళ్ళకి ప్రజల సపోర్టు ఉండడాన్ని బట్టి వీళ్ళని శిక్షిందామన్నా లేకపోతే చంపుదామన్నా ప్రజలకు భయపడి వాళ్ళని బెదిరించి ఇటువంటి పనులు మీరు చేయొద్దు, అద్భుతాలు మీరు చేయొద్దు, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మీరు ప్రకటన చేయొద్దు అని వారిని బెదిరించి వారిని పంపించేస్తూ ఉన్నారు. ఈ యొక్క పేతురు యోహాను గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమందితో కూడి వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. బహుశా ఇటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భంలో సంఘం ఉన్నప్పుడు, సంఘంలో వారు ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రార్థనా అంశం ఏ విధంగా ఉంటుంది? ప్రభువా, ఈ యొక్క శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించండి, లేకపోతే మాకు ఈ యొక్క వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి, ఈ వ్యతిరేకతలన్నింటినీ కూడా తీసివేయండి, మమ్మల్ని హింసలు గుండా తీసుకెళ్ళదు, హింసలన్నింటినీ తీసివేయండి. ఇటువంటి ప్రార్థనా అంశాలే కదా జనరల్గా ఉండేది. కానీ వీరు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు అంటే ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. కానీ ఇంకెక్కువగా పరిచర్యను జరిగించడానికి శక్తిని అనుగ్రహించమని, ఇంకెక్కువ పరిచర్య జరిగించడానికి ధైర్యాన్ని అనుగ్రహించమని వీరు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక 4వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు. 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. వీరు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎంత మాత్రం కూడా భయపడట్లేదు. ఇదిగో పలానా వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, పలానా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళని శిక్షించు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సహాయం చేయి, ఇటువంటి ప్రార్థన వీళ్ళు చేయట్లేదు. కానీ ఇంకెంత ధైర్యంగా మేము సువార్తను ప్రకటించాలి, ధైర్యం కోసం మాత్రమే వారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే వారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చోటు కంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యంగా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం కంటిన్యూ చేసినట్లయితే వీరు దేవుని చేత ఆత్మను పొందుకున్న వారే ధైర్యం కలిగి పరిచర్య చేసి అనేక మందిని, ప్రారంభంలో ఎంతమందిని అయితే రక్షించగలిగారో ఇంకా అనేక మందిని రక్షించడానికి ప్రభు ఆత్మ ఎంతగానో వారికి తోడుగా ఉంది. మనం ఏదైనా చేయాలి అంటే మనం దేని మీద ఆధారపడాలి? మన జ్ఞానం మీద మనం ఆధారపడడం కాదు, కానీ అన్ని విషయాల్లో కూడా దేవుని మీదనే మనం ఆధారపడాలని ఈ యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ప్రార్థనకు ప్రభు ఎటువంటి ప్రాముఖ్యతనైతే ఇస్తూ ఉన్నారో మన యొక్క జీవితాల్లో ప్రార్థనకు అటువంటి ప్రాధాన్యతను మనం ఇచ్చేవారుగా ఉంటూ ఉండాలి. ఒకప్పుడు ధైర్యంగా పరిచర్యను చేసిన, ధైర్యంగా సేవ చేసిన దైవజనులు
ఇప్పుడున్న పరిస్థితులను ఆలోచించి లేకపోతే ఇప్పుడున్న దాడులను ఆలోచించి వారి కుటుంబాలకు ఎటువంటి నష్టాన్ని కలుగు చేస్తారేమో, సంఘానికి ఇతరులు ఎటువంటి నష్టాన్న కలుగు చేస్తారేమోనని వారి యొక్క ధైర్యాన్ని క్రమక్రమంగా విడిచిపెట్టేవారు ఎంతమంది లేరు. ఎంతోమంది ధైర్యంగా మీటింగ్స్ పెట్టేవాళ్ళు. ఇదివరకు పర్మిషన్స్ ఉండేవి కాదు. ఏదైనా మీటింగ్ పెట్టాలంటే సొంతంగా పెట్టేసేవాళ్ళు, పర్మిషన్స్తో పనే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పోలీసులకి లెటర్ పెట్టుకోవాలి, ఇంకా సౌండ్ సిస్టమ్ మేము ఎక్కువగా ఇబ్బంది పెట్టము, టైంకి ప్రారంభిస్తాము, టైంకి ముగిస్తాము అని మనం లెటర్ సబ్మిట్ చేయాలి. అక్కడ వార్డ్ నెంబర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి. ఆ చుట్టుపక్కల నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం పెట్టాలి. సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు పర్మిషన్ వస్తుంది. రీసెంట్గా మా గొల్లగూడెంలో కూడా ఇవన్నీ చేశారన్నమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలా? ఇన్ని పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా మధ్యలో ఎవరొచ్చి ఇబ్బంది పెడతారో, ఎవరొచ్చి ఇబ్బందులు పెడతారో, ఎవరొచ్చి వేరే నినాదాలు పలుకుతూ ఉంటారో అనే భయము కొంతమందిని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అనేక మంది పాస్టర్స్ కానీ సేవకులు కానీ ధైర్యంగా వాళ్ళు ప్రకటించేవాళ్ళు క్రమక్రమంగా వారి ధైర్యం తగ్గిపోతూ ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం ఎంతవరకు నిర్లక్ష్యంగా ఉండగలమండి? ఎంతవరకు మనం నిర్లక్ష్యంగా ఉండగలం? మనం దేవుని సన్నిధిలో మనం ఏక మనసుతో ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడాలి, దేవుని యొక్క చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడాలి అనే విషయం మీద మనం ఏక మనసుతో సంఘంలో ప్రార్థించే వారంగా ఉంటూ ఉండాలి. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు చేసింది అదే కదా. వారు ఎంతమాత్రం కూడా వారి యొక్క ఆలోచనల మీద, వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడి పరిచర్యను జరిగించలేదు. వారందరూ కూడా ఏక మనసుతో కూడి ఏక మనసుతో ప్రార్థన చేసి దేవుని ఆత్మను పొందుకున్న వారే పరిచర్యను ప్రారంభించిన వారుగా వారు ఉంటూ ఉన్నారు. వారు ఎన్నో అద్భుతాలను వారు చూసిన వారుగా వారు ఉంటూ ఉన్నారు. మన యొక్క సంఘంలో కూడా అనేక సందర్భాల్లో ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు మన యొక్క కుటుంబాల్లో అనేక అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు పొందిన దినాలు ఎన్నో ఉన్నాయి. దేవుని దగ్గర నుంచి జవాబు పొందిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని సంఘంలో ఇక మన సహవాసంలో లేకపోతే మన సంఘంలో ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు జవాబు పొందిన అంశాలు, జవాబు పొందిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మీరు చాలా సందర్భాల్లో సాక్ష్యాలు కూడా చెప్పారు. కానీ ఇన్ని అద్భుతాల్లో, ఇన్ని ఆత్మకార్యాల్లో మనందరి యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది? మనందరి యొక్క పార్టిసిపేషన్ ఎంత ఉంది? సంఘంలో చేర్చబడిన మనము దేవుని ద్వారా రక్షింపబడిన మనము దేవుని యొక్క మేలులన్నింటినీ అనుభవిస్తున్న మనందరం కూడా సంఘంలో జరుగుతున్న ఆత్మకార్యముల పట్ల, సంఘంలో జరుగుతున్న మేలుల పట్ల లేకపోతే సంఘంలో జరుగుతున్న అద్భుతాలలో మన యొక్క భాగస్వామ్యము, మన యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంటుంది? ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు వారు చూడగలిగారు కదా. అలాగే మన యొక్క సంఘంలో స్త్రీల ప్రార్థనలో కానీ లేకపోతే ఉపవాస ప్రార్థనలో కానీ ఇక ప్రార్థన కూడిక ఏది వచ్చినప్పటికీ కూడా ఆన్లైన్ ప్రేయర్ కానీ ఏదైనప్పటికీ కూడా మనకు ఒక ప్రార్థన పట్టిక ఉంటుంది, అంశాల పట్టిక ఉంటుంది. దాన్ని మీరు చదివినట్లయితే నాకు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, నేను వ్యక్తిగతంగా ఏదైతే ప్రార్థన చేస్తూ ఉంటానో అవన్నీ కూడా దానిలో లిస్ట్ అయి ఉంటాయి. దేవుని దాసులు ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరెవరైతే ఏ ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారో వారికి తెలిస్తే కనుక అవన్నిటినీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ యొక్క గ్రూప్లో మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు. విశ్వాసాల ప్రార్థన సహవాసంలో పోస్ట్ చేయబడి ఉన్న ఈ యొక్క అంశాల పట్టికను మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫీలింగ్ కలుగుతుంది. మా యొక్క జీవితంలో వ్యక్తిగతంగా నేను ఏ విషయాల్లో అయితే ప్రార్థన చేసుకోవాలో వాటన్నిటినీ కూడా పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే వారి భవిష్యత్తు కానివ్వండి, లేకపోతే వారికి కట్టవలసిన ఫీజులు కానివ్వండి, మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, మన యొక్క ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, మన యొక్క క్షేమాన్ని కానివ్వండి, లేకపోతే జాబ్స్ విషయంలో హైక్స్ కానివ్వండి, వ్యాపారంలో అభివృద్ధి కానివ్వండి, అన్ని విషయాలు కూడా వరుసగా ఆ యొక్క పట్టికలో మెన్షన్ చేయబడ్డాయి. చాలామంది భారం కలిగి బాధ్యతతో ఉపవాస ప్రార్థనలో కానీ, స్త్రీల ప్రార్థనలో కానీ, అనేక కూడికల్లో ఆన్లైన్ ప్రేయర్లో కానీ భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంతగా మన అవసరతల గురించి సంఘంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు మన అవసరతల నిమిత్తం వారు భారంతో వాతావరణం ఎలా ఉన్నప్పటికీ లేకపోతే వారికి పనులు ఉన్నప్పటికీ లేనప్పటికీ వారు అక్కడ కూడుకొని ఏకమనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతవరకు మన యొక్క అంగీకారాన్ని కానీ లేకపోతే మన యొక్క ఏకీభావాన్ని కానీ మనం ఎందుకు తెలియజేయనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం?
ఎంతవరకు మనం ఇటువంటి పద్ధతిని అనుసరించేవారుగా ఉంటూ ఉంటాం? ప్రభువు రాకడ వరకు ఇదే పద్ధతిని అనుసరించేవారుగా మనం ఉంటూ ఉంటామా? మనం ప్రశ్నించుకోవాలి, దీనికి ఎండ్ ఎప్పుడు, దీన్ని మనం ఎప్పుడు ఎండ్ చేయగలుగుతాం, దీన్ని ఎప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం, మన యొక్క పద్ధతులను ఎప్పుడు మనం మార్చుకోగలుగుతాం? దేవుడి దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం కదా. ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మనిషి ఎవరైనా కానివ్వండి, ఆసక్తితో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆసక్తితో లేకపోతే ఏక మనసుతో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడ అనేక ఆత్మకార్యములు, అనేక అద్భుతములు వారు చూడగలుగుతూ ఉంటారు. మన జీవితంలో మనందరము కూడా దేవుని చేత అద్భుతములను లేకపోతే స్వస్థతలను లేకపోతే మేలులను అనుభవించిన వారమే. మనందరం కూడా దేవుని చేత దీవులను అనుభవిస్తున్న వారమే. కానీ మన యొక్క సంఘంలో జరుగుతున్న ప్రార్థనలో మనం ఏకీభవించేవారుగా మనం ఉంటూ ఉండాలి. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా వెళ్ళి ప్రార్థించేవారంగా మనం ఉంటూ ఉండాలి. మన యొక్క బాధ్యతను అక్కడ తెలియజేసేవారంగా మనం ఉంటూ ఉండాలి. దేవుడు అక్కడ జరుగుతున్న వారు చేస్తున్న ఏక మనసుతో కూడిన ప్రార్థన వైపు ఆయన లక్ష్యం ఉంచుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటూ ఉండాలి. అనేక సందర్భాల్లో మన యొక్క సంఘంలో చాలామంది ఈ యొక్క ప్రార్థనలకు అటెండ్ అవ్వలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మిమ్మల్ని మీరు స్వపరిశీలి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు, నన్ను నేను స్వపరిశీలి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్వపరిశీలి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క లాస్ట్ ఆన్లైన్ ప్రేయర్లో, ఫ్రైడే ఆన్లైన్ ప్రేయర్లో దేవుని దాసులు తెలియజేశారు. ఒక మాట ఆయన చెప్పారు, దేవుని యొక్క చిత్తం భూమి మీద నెరవేర్చబడడం అంటే మనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదంట. ఆ మాట దేవుని దాసులు తెలియజేసినప్పుడు అందరం కూడా మౌనంగానే ఉండిపోయారు. నిజమే, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడాలని. మనకి దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడడం మనకెందుకు ఇష్టంగా ఉండదు అని ప్రతి ఒక్కరు స్వపరిశీలి చేసుకున్నారు. ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడ్డారు. నిజమే, మనం నోటి ద్వారా పలుకుతూ ఉంటాం, ప్రభువా నీ చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడాలి, నీ యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చబడాలి, నీ యొక్క ప్రణాళికలు ఈ భూమి మీద నెరవేర్చబడాలి అని మనం నోటి ద్వారా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ మన హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే మన స్వచిత్తమే నెరవేర్చబడాలి. దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మన యొక్క సొంత ఆలోచనలే నెరవేర్చబడాలి, సొంత తలంపులే నెరవేర్చబడాలి అనే ఆతృతతో మనందరం ఉంటూ ఉంటాం. ఆ మాట దేవుని దాసులు తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడ్డారు. వారి యొక్క ప్రార్థనలు గమనించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపాన్ని చూడగలిగాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడండి. మనల్ని ఎంతగా అయితే ప్రేమించాడో ఇశ్రాయేలు ప్రజలను కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. మోషే ద్వారా ఇంచుమించు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించారు. వారికి కావాల్సిన అన్నీ కూడా సమస్తము కూడా సమృద్ధిగా వారికి అనుగ్రహించాడు. వారి మధ్య ఎన్ని మేలులు చేశాడండి. మనం నిర్గమకాండంలో మనం చూసుకుంటూ ఉంటాం కదా, వారి మధ్య ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు వారికి చేశాడు. వారికి ఆహారాన్ని ఇచ్చారు, వారిని పోషించారు, వారికి క్షేమాన్ని ఇచ్చారు, భద్రతనిచ్చాడు. అన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు తిరుగుబడిదారులుగా ఉంటూ ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఇంచుమించు 300 నుంచి 350 సంవత్సరాలు పైగానే న్యాయాధిపతుల ద్వారా వారిని నడిపించాడు. ఎన్నో అద్భుతాలు వారి మధ్య చేశాడు. తర్వాత రాజుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంచుమించు 400-450 సంవత్సరాల కంటే పైగా రాజుల ద్వారా వారిని నడిపించాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో రాజ్యాలను వారు జయించారు, ఎన్నో మేలులు వారు చూశారు. తర్వాత వారి యొక్క స్థితి, వారి యొక్క జీవితం దేవుని దృష్టిలో ఇంకా ఘోరమైనప్పటికీ బహు పాపులుగా వారు తీర్చబడ్డారు. కాబట్టి వారు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోవడాన్ని మనకు తెలుసు. బబులోను చెరలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారికి ఆ యొక్క ఐగుప్తీయులు వారికి పెడుతున్న శ్రమలు కానీ వారి మీద మోపుతున్న పనుల భారమును బట్టి వారు దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని మరలా వారి యొక్క దేశానికి ఇశ్రాయేలును తీసుకొచ్చిన సందర్భం కూడా మనకు తెలుసు. వారు తీసుకొచ్చిన తర్వాత కూడా ఎంతమాత్రం కూడా వారిలో మార్పు లేదు. ఇంచుమించు బహుశా గతంలో ఎటువంటి స్వభావాన్ని వారు కలిగి ఉన్నారో అంతకంటే ఎక్కువగా వారు పాడైపోయారు. ఇంచుమించు 400 సంవత్సరాలు మౌన కాలం ప్రభువు ఇంకా ప్రవక్తల ద్వారా కానీ తన యొక్క స్వరం ద్వారా కానీ ఇశ్రాయేల్ ప్రజలతో ఎంతమాత్రం కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. వారి యొక్క పాపము అంతగా ఘోరమైపోయింది. కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత మనం కంపేర్ చేసుకుంటే పాపము కోవిడ్ కంటే ముందు ఎంతైతే ఉందో కోవిడ్ కంటే తర్వాత అంత బహుగా విస్తరించింది, అంత ఎక్కువైపోయింది. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను మనం చూసినట్లయితే మన యొక్క ప్రయాణాన్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే రెండు ఒకలాగానే ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఇంచుమించు 1400 సంవత్సరాలు దేవుణ్ణి దుఃఖపెడుతూనే, దేవుణ్ణి బాధ పెడుతూనే వచ్చారు. 14 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారే
తనే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరి యొక్క విమోచన నిమిత్తం, ప్రతి ఒక్కరి రక్షణ నిమిత్తం తను తాను అర్పించుకోవాలనే ఒక బలి పశువుగా ఆయన భూమి మీదకి రావడం జరిగింది. ఆయన వచ్చే ముందే యోహాను గారిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు, యోహాను గారిని పంపిస్తూ ఉన్నారు. ఓ మార్గంను సరళం చేయడానికి, త్రోవలను సిద్ధపరచడానికి ఆయన పంపిస్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నామంటే ప్రభువు రెండోసారి రాబోతున్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ప్రభువు రెండోసారి మన మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళకి 14 సంవత్సరాల సమయం ఇచ్చాడు. మనకి ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై ఇంచుమించు 2026 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలు మనకి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాల్లో బయట జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ మన దినాల్లోనే వస్తుంది, మనం కళ్ళారా దాన్ని చూస్తాము అనడానికి అచ్చం యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైతే జరుగుతాయి అని చెప్పారో అవన్నీ కూడా క్రమక్రమంగా ఒకటొకటిగా జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బహుశా మన దినాల్లోనే ఆయన యొక్క రాకడను మనం మన కళ్ళారా చూడొచ్చు. బహుశా అవకాశం ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు గనక ప్రభు రాక కొరకు మనం ఏ విధంగా మనం సిద్ధపడాలి, మన హృదయాలను మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, అలాగే ఇతరులను మనం ఏ విధంగా సిద్ధపరచాలి అనే విషయం మీద మనం ఎక్కువ మన దృష్టి మనం పెట్టాలనేది ఈ యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఇంతగా ఇశ్రాయేలు ప్రజలకి సహాయపడిన దేవుడు మన జీవితాల్లో కూడా, మన అనుదిన జీవితంలో కూడా అటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. మన దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా మారని దేవుడు. ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు చెందేవాడు కాదు. మనుషులుగా మన స్వభావాలు మారచ్చు, మనం మారిపోవచ్చు, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా మారే దేవుడు కాదు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా అయితే ఆయన తోడుగా ఉన్నాడో, ఆయన పోషించాడో, ఆయన క్షేమాన్ని అనుగ్రహించాడో, ఈ దినాల్లో మనందరికీ కూడా ఆయన అటు రీతిగానే మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, మనల్ని ఆయన పోషిస్తూ వస్తున్నాడు. మనం ఏమాత్రము కూడా ఆయన మనకు తక్కువ చేయట్లేదు. దేవుడు ఈ యొక్క రెండవసారి రాబోతున్న దినాల్లో ఉంటున్న మనందరం కూడా ఎటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. మన హృదయాలను మనం సిద్ధపరచుకునే వారముగా మనం ఉంటూ ఉండామా? దేవుడు రెండోసారి వచ్చినప్పుడు ఎందువల్ల ఆయన రాబోతున్నాడు? ఆయన మొదటిసారి వచ్చింది దేనికి అంటే మన పాపములన్నిటి నిమిత్తం ఆయన మన పాపములు భరించడానికి, ఆయన మన పాపముల వల్ల ఆయన మనకు రావాల్సిన అవమానాన్ని ఆయన భరించడానికి, మన దోష శిక్షకు మనకు రావాల్సిన శిక్షలన్నిటిని ఆయన భరించడానికి, ఆయన మన కొరకు మరణించడానికి ఆయన మొదటిసారి వచ్చాడు. ఇక రెండవసారి ఆయన నిమిత్తం రాబోతున్నాడు. ఆయన మరలా అవమానాలను పొందడానిక, లేకపోతే ఆయన మరలా శిక్షింపబడడానిక, లేకపోతే ఆయన మరలా మన కొరకు మరణించడానికి ఆయన రాబోతున్నాడా? కాదండి. ఎవరైతే దేవుని నిమిత్తం దేవుని నామం పేరట అవమానాలు భరిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామం పేరట హింసలు అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామం పేరట మరణించి ఉన్నారో వారందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన నామం పేరట ఉన్న వారందరి కొరకు ఆయన వస్తూ ఉన్నారు. మనం అనుకోవచ్చు ఈ యొక్క దినాల్లో అనేక మంది ఆస్తులను సంపాదించుకునే పనిలో ఉంటూ ఉన్నారు. బహుశా ఆయన ఆస్తులను సంపాదించుకునే వారి కొరకు వస్తున్నాడా? కాదు. ఎంత మాత్రం కూడా ఆయన ఆస్తులను సంపాదించుకునే వారి కొరకు రావట్లేదు. ఎవరైతే ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మల పట్ల ప్రయాసపడుతూ ఉంటారో వారందరినీ కూడా ఆయన నిత్యరాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మలను రక్షించాలి, లేకపోతే కొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించాలి అంటే మనం లోకంలోనికి వెళ్ళి ఏమన్నా హడావిడి చేయాలా, కరపత్రాలు పంచిపెట్టడం, లేకపోతే బైబిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకా ఎన్నెన్నో పనులు చేయడం. ఇవన్నీ చేయాలా అంటే వాటన్నిటికంటే ప్రాధాన్యమైనది ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన. అపోస్తులు దేని మీద అయితే పునాదిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా మనందరం కూడా పునాదిని మనం ప్రార్థన ద్వారా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఆత్మకార్యమును చూసేవారుగా మనం ఉంటూ ఉంటాం. మన యొక్క సంఘంలో ఆత్మకార్యములను మనం చూడగలగాలి అంటే మనందరం కూడా ఏకీభవించి ఏక మనసుతో మనం ప్రార్థన చేసేవారంగా మనం ఉంటూ ఉండాలి. దైవజనులు ఒకనొక సందర్భంలో తెలియజేశారు, ఎవరన్నా కానీ మన సంఘంలో ఒక్కరన్నా వ్యతిరేకమైన స్వభావంతో ఉన్నట్లయితే అక్కడ ఆత్మకార్యం జరగదని. ప్రసంగి గ్రంథంలో మనం చదవచ్చు. మందిరంకి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంట. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే మంచిగా డ్రెస్ చేసుకొని, లేకపోతే పై రూపము మంచిగా ఉండేటట్లు మనం సిద్ధపరచుకొని రావడం కాదు. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుని వచ్చేవారంగా ఉంటూ ఉండాలి. ఏమో ఎన్నిసార్లు మనల్ని బట్టి లేకపోతే నన్ను బట్టి ఎన్నిసార్లు ఇక్కడ ఆత్మకార్యములు జరగకుండా దేవుని యొక్క పనికి నేను ఎన్నిసార్లు ఆటంకంగా ఉన్నాను. ఈ యొక్క మనం మందిరంకి వచ్చినప్పుడు మన యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉందో మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నా వల్ల
ఏ విధమైన ఆటంకం కలుగుతూ ఉందా? దేవుని పనికి ఏ విధంగా ఆటంకంగా ఉంటూ ఉన్నానా? నా యొక్క మనసును బట్టి, నా యొక్క ఆలోచనను బట్టి, నా యొక్క తలంపులను బట్టి, నా యొక్క చెడు నడతను బట్టి నేను దేవుని పనికి ఎటువంటి ఏమన్నా ఆటంకంగా ఉన్నానా అనేది మనం స్వపరిశీలన చేసుకునే వారంగా మనం ఉంటూ ఉండాలి. మనం ఆటంకంగా ఉన్నామనుకోండి, మన మనసులో వ్యతిరేకమైన స్వభావం కానీ లేకపోతే సోదరభావం మన మనసులో లేదనుకోండి, మనం ఎంతమాత్రం కూడా ఏకీభవించి మనం ప్రార్థన చేయలేం. మన సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంతమాత్రం కూడా ఏకీభవించలేం. ఏక మనసు అనేది మనలో ఉండదు. మనం ఇటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. ఏక మనసు సంఘంతో కలిసి మనం ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఏక మనసు కోసం, లేకపోతే దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉండకుండా మన యొక్క జీవితాన్ని మనం కాపాడుకునే విషయంలో మనం చాలా శ్రద్ధను చూపేవారంగా మనం ఉంటూ ఉండాలి. ఎంతో ఆశతో ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. దేవుని మాటలు వినాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని చెప్పి ఎంతో ఆసక్తితో వస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆత్మకార్యం జరగాలి అంటే, దేవుని పని అక్కడ జరగాలి అంటే, లేకపోతే వాళ్ళు సమృద్ధిగా దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకుని వాళ్ళు వెళ్ళాలి అంటే, లేకపోతే ఆత్మకార్యం అక్కడ జరగాలి అంటే, ప్రతి ఒక్కరి ప్రవర్తన ఈ యొక్క మందిరంలో ఇక్కడ ఉన్న స్థలంలో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని మనం గ్రహించే వారంగా ఉంటూ ఉండాలి. మనం ఏ విధంగా సిద్ధపడి ఆరాధనకు వస్తూ ఉన్నాం? ఏదో రోజు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినట్టు లేకపోతే ఆఫీస్కి వెళ్ళినట్టు హడావిడిగా రెడీ అయిపోయి మనం వచ్చేసే వారంగా మనం ఉన్నామనుకోండి, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడుతూ ఉన్నారేమో, మన వల్ల దేవుని పని ఆటంకంగా ఉంటూ ఉందేమో. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి, చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా సిద్ధపాటు అనేది కావాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆరాధనలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సిద్ధపాటు అనేది కావాలి. సిద్ధపడాలి అని అనుకుంటే ఎక్కడ మనం సిద్ధపడగలం? దేవుని సన్నిధిలోనే మనం సిద్ధపడగలుగుతాం కదా. ఉపవాస ప్రార్థనలు మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ఉపవాస ప్రార్థనలు కొంతమంది వస్తూ ఉన్నారు. వారితో మనం ఏకీభవించినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు, మనం కూడా వారి యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థించాలనే ఆశ మనకు కూడా కలుగుతూ ఉంటుంది. మనం కూడా మండించగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క 120 మంది అపోస్తలులు అక్కడ కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు ఎవరెవరు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారో మనకు తెలియదు. దానిలో కొంతమంది శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తల్లిగారు ఉన్నారు, అలాగే సహోదరులు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. అందరూ ఒకే మనస్తత్వంతో అయితే ఉండరు కదా, అందరూ ఒకే జ్ఞానంతో అయితే ఉండరు కదా. కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు, కొంతమంది జ్ఞానం తక్కువ వారు ఉంటారు. అలాగే మన సంఘంలో కూడా అనేక మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. అందరి మీద ఆత్మ పనిచేయాలంటే, అందరి మీద ఆత్మకార్యములు జరగాలి అంటే, అందరూ దేవుని సన్నిధిని అనుభవించగలగాలి అంటే ఏక మనసుతో మనం ప్రార్థించే వారంగా మనం ఉంటూ ఉండాలి. మన పార్టిసిపేషన్, మన యొక్క భాగస్వామ్యాన్ని అన్ని విషయాల్లో మనం దేవుని పనిలో పాలు పంపులు పంచుకునే వారంగా మనం ఉంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడకు ఏ విధంగా అయితే యోహాను అనేక మందిని సిద్ధపరిచి దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని ఆయన సంపాదించుకోగలిగాడో, ఇటువంటి ఈ యొక్క రెండవ రాకడలో ఉన్న మనందరము కూడా దేవుని యొక్క పనిని నమ్మకత్వంగా కొనసాగించి దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం సంపాదించుకునే వారంగా మనం ఉంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి గొప్ప సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను గారికి మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎక్కడ ఉండడు అని. అలాగే అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కూడా సంపాదించుకునే వారంగా మనం ఉండాలి అంటే మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది మనం స్వపరిశీలన చేసుకోవాలి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. మనం కూడా యోహాను గారి వల్లే దేవుని యొక్క పని జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మకార్యములు జరుగులాగున మనందరం కూడా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకున్నటకు దేవుని కృప మనందరికీ తోడై ఉండేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉండి నీ మాటలు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా, నీవు త్వరగా రాబోతున్న దేవుడవు గనక అయ్యా, మేము మా హృదయాలను సిద్ధపరచుకొని అనేక మందిని నాయన మేము సిద్ధపరిచే వారం ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, మా సొంత జ్ఞానం వల్ల కాక, అయ్యా మా సొంత ఆలోచనల వల్ల కాక ప్రభువా, అయ్యా నీ ఆత్మను మేము ఆశ్రయించే వారంగా, నీ సహాయాన్ని మేము కోరుకునే వారంగా మేము అందరూ ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, వినబడిన మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా వాటి ప్రకారంగా మేము జీవించగలిగే తగిన శక్తిని మా అందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చోనండి. చక్కని విషయాలు మనం ఇంతవరకు వింటూ వచ్చాం. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు చాలామంది ఉండాలి, చాలా అవసరం కదా. ఎంతసేపు నేనే చెప్తే ఏం ఉపయోగం, కొంచెం పాస్టర్ గారు చెప్తే బాగుంటుంది అని అంటారే. పాస్టర్ గారు చెప్పేదానికన్నా ఇంకోళ్ళు చెప్తే కూడా బాగుంటుంది, రైట్? అవునా కాదా? ఏకీభవిస్తారా?
ఏకీభవించే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, సౌండ్ అన్న చేయాలి. రైట్, మంచిది, చాలా సంతోషం. నేను మీకన్నా పెద్ద జ్ఞానం గలవాడిని ఏం కాదు, అది నాకు తెలుసు. మీకు తెలియదు కానీ ఆ సీక్రెట్ నాకు తెలుసు. ఒక 10 నిమిషాలు మనం దేవుని వాక్యం చూద్దాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామా? ఒక 10 నిమిషాలు, కరెక్ట్గా 10 నిమిషాలు. దావీదు కట్టించిన గోపురంతో 1000 డాళ్ళు నీ కంధరము. ఇక్కడ ఈ భాష మనకు అర్థమై సావదనుకుంటాం కదా, అందుకని నేను జోలికి వెళ్ళకుండా కందర సమానము. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఈ వచనం ఇలా చదువుదామా? జయసూచకములు నుంచుటకై నీ కందరము సమానము. కందరము, ఇప్పుడు షూలమితి యొక్క సౌందర్యాన్ని సాలొమోను వివరిస్తూ ఉన్నాడు కదా, ఇది కూడా షూలమితి యొక్క సౌందర్యంలో ఒక భాగం. మన సౌందర్యమును గురించి ప్రభు ఎలాగ ఆలోచన చేస్తారో అలాగుననే సొలొమోను కూడా షూలంబితి యొక్క సౌందర్యమును గురించి మాట్లాడుతున్నాడు. మన సౌందర్యము గురించి అని అనగానే బాహ్య సంబంధమైనది ఎటువంటి పరిస్థితుల్లో కాదు, ఆ విషయాన్ని మీరు గమనించాలి. జయసూచకములను ఉంచడానికి నీ కందరము అని అంటున్నాడు. సైలెంట్గా ఉండాలి, ఇటు చూడాలి నా వైపు. కందరము అనగా అర్థం ఏంటంటే మెడ. ఏంటి? మెడ. మెడ మీద ఏముంచాలంట? జయసూచకములు ఉంచాలి. ప్రియులారా, మెడ జయసూచకములను, ప్రభు యొక్క జయసూచకాలను మోసేటువంటి మెడ కదరముగా ఉండాలి. మన యొక్క మెడలు, యెషయా గ్రంథంలో అంటాడు, వీరు మెడవంచని మనుషులు అంటాడు. మెడ దేనికి గుర్తు అంటే లోబడే గుణానికి గుర్తు. మెడ దేనికి, కొంతమంది మెడ వంచరు, ఇలా చూస్తుంటారు ఇలాగా కదా, చూసారా మీరు? ఇలా చూస్తుంటారు. తల వంచు, ఏంటి అటు చూస్తున్నావు అంటే అట్లా చూస్తుంటారు. ఏం చేస్తావు నువ్వు, ఏంటి నీ సంగతి అన్నట్టుగా ఇలా చూస్తూ ఉంటావు. ఇలాగా మెడ వంచడం అనేటువంటిది దేనికి జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మెడవంచని వారు మూర్ఖులని, మెడవంచేవారు దీనులని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మెడవంచని తరం వస్తుందని చెప్పేసి సామెతల గ్రంథంలో మనం చూస్తాం. చివరి అధ్యాయంలో చివరి దినాల్లో వచ్చేటువంటి జనాంగం ఏ జనాంగం అంటే, వినండి 5 నిమిషాలు అయిపోయింది. మెడవంచని జనాంగం వస్తుంది. ఈ రోజుల్లో ఉండేటువంటి మనుషులు ఎటువంటి వారంటే మెడవంచని మనుషులు, అంటే లోబడని మనుషులు, లోబడలేరు, ఎవరికెవరు లోబడడం లేదు ఈ రోజుల్లో. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు, నువ్వెంత చేస్తున్నావు మేము అంతే చేస్తున్నావు అంటున్నారు. ఎవరికెవరు లోబడే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు సొలొమోను, ఏమంటున్నాడంటే, జయసూచకములను ఉంచడానికి ఇదిగో నీ కదరము అది తయారై ఉన్నది. అది దేవుని యొక్క ఏమండి గొప్పతనాన్ని భుజాల మీద వేసుకొని, ఆ మెడ మీద వేసుకొని వెళ్ళేటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి లోబడతామో ఆ మెడకి హారాలు వేస్తాడు ఆయన కదా. లోబడకపోతే మెడకు గొలుసు వేసి బానిసగా తీసుకెళ్ళడానికి అప్పగిస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఇక్కడ అంటున్నాడు, నీ మెడ మీద ఇవి నాకు కనబడతా ఉన్నాయి, జయసూచకాలు కనబడతా ఉన్నాయి. లోబడే గుణము జయసూచకమైనటువంటిది ఏంటంటే లోబడే గుణము, లోబడేటువంటి మనస్తత్వం. షూలంబితి మెడ హారాల చేత విమోచించబడినటువంటిది, హారాల చేత అలంకరించబడింది, విమోచన కలిగినటువంటిది.
దంత గోపురముతో పోల్చబడింది. ప్రియులరా, షోలంబితి మెడ క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలపైన దృష్టి నిలిపేటువంటిది. ఇశ్రాయేల్ ప్రజలు మెడ వంచక ఆ మెడకి వాళ్ళు చెరలోకి తీసుకుని వెళ్తా అమ్మ నిద్రపోకుండా తీసుకుని వెళ్తా వాళ్ళు ఏం చేశారంటే గొలుసులు మెడకు బిగించి, కాళ్ళకి చేతులకి గొలుసులు బిగించి అలా పట్టుకెళ్ళారు. ప్రియులరా, దేవునికి లోబడకపోతే ఆ మెడకి హారాలు ఉండవు, ఆ మెడకి అలంకారాలు ఉండవు. మెడకి ఏం వేసుకొచ్చారు స్త్రీలైన వాళ్ళు? మెడకి ఏం వేసుకొచ్చారు? అలంకారంగా ఉండేటువంటివి. మీ మెడ దగ్గరే బంగారం అంతా అక్కడే ఉంటుంది. బంగారం అంతా ఎక్కడ ఉంటుంది అంటే, అలంకారం అంతా ఎక్కడ ఉంటుంది అంటే, విలువ అంతా ఎక్కడ ఉంటుంది అంటే, విలువ ఉండేటువంటి స్థలం ఏదంటే, అదిగో అంటున్నాడు సొలొమోను, జయసూచకాలు ఉంచవలసినటువంటి స్థలం కూడా అదే, జయమును చూపించవలసినటువంటి స్థలం కూడా అదే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో షోలంబితి మెడ దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వారి మెడ దేవునికి వంచలేదు, సంపూర్ణమైన విధేయత చూపించలేదు. ఏమండి, వారు విధేయత చూపించిన కారణం చేత వారు చాలా నష్టపోయారు. ఆమె యేసుక్రీస్తు ప్రభు వైపునకు మెడ తిప్పింది. మనకు తెలుసు రూతు గురించి. రూతు ఏం చేసింది? రూతు వాళ్ళ చెల్లి ఉంది కదా, చెల్లి అక్కో, ఆమె పేరేం పేరు? వార్ప మాత్రము మెడ మీద పడి ముద్దు పెట్టుకునిందంట. మనమేమనుకుంటాం, ఈమె మీద ఆమెకే ప్రేమ ఎక్కువ అనుకుంటాం కదా. అయితే ఆమె ఏం చేసిందంటే ఒక్క ముద్దుతో సెలవు చెప్పేసింది, గుడ్ బై చెప్పేసింది. ప్రియులరా, ఈమెయితే ఆమె మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె మెడ వంచి లోబడి వెళ్ళి గొప్ప అదిగో ఆ చరిత్రలో నిలబడిపోయేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంది. ఆమె మెడ మీద ఏముందంటే జయసూచకాలు ఉన్నాయి. మెడపైన ఏమున్నాయి? జయసూచకాలు ఉన్నాయి. మనం చూస్తాం దినవృత్తాంతాల గ్రంథంలో 11వ అధ్యాయం 1 దినవృత్తాంతాలు 5:9 3 నిమిషాలు ఉంది, నేను క్లోజ్ చేస్తున్నాను. వారి పశువులు గిలాదు దేశం ఉంది. 1 దినవృత్తాంతాలు 11:5 చదువుతున్నారా? పట్టుకొనేను దావీదు సెలవీయగా అదిగో జై సూచకాలు చూపిస్తున్నాడు. అందరికంటే ముందుగా ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నాడు. ప్రియులారా, ఇదిగో జయ సూచకాలు మన జీవితాల్లో కనబడాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే యోవాబు అనేటువంటి ఆయన ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి ముందుగా వెళ్ళాడు. ఆ స్థలమును ఆయన క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ జయము నాకు కావాలి. జయం కోసం ఈ వచనము దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే లోబడే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవది జై జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. సో ఆయన ఆయన పేరు యోవాబు. అదిగో ఆ పట్టణానికి వెళ్ళి దాన్ని అందరికంటే ముందుగా దాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టణానికి అదిగో ఒక గొప్ప పేరుని, శాశ్వతమైనటువంటి బిరుదులను దేవుడు ఆ పట్టణానికి ఇచ్చాడు. దాన్ని పట్టుకునేటువంటి పని ఎవరు చేశారు? దాని కొరకు ఎవరు ముందుగా వెళ్ళారంటే యోవాబు. జయసూచకమైనటువంటి ఆ సూచకాలను కనపరిచాడు. దానికి వాళ్ళు ఏమేం పేర్లు పెట్టారంటే ఇర్మియా గ్రంథంలో దానికి పెట్టిన పేరు యెహోవా పట్టణము అనే పేరు దానికి పెట్టారు. దానియేలు గ్రంథంలో పరిశుద్ధ పర్వతము అనే పేరు పెట్టారు. నెహెమ్యా గ్రంథంలో పరిశుద్ధ పట్టణము, ఇర్మియా గ్రంథములో నిమ్మళమైన కాపురం ఉండే స్థలము, జకరియా గ్రంథములో సత్యమునకు కేంద్రమైన పట్టణము, పరమగీతముల గ్రంథములో దావీదు కట్టించిన గోపురము లేక దావీదు కట్టించిన కోట అనే పేర్లు దానికి పెట్టారు. ప్రియులారా, దేవుడు ఉండేటువంటి స్థలాన్ని ఇదిగో అంతకుముందు వేరే ఎవరో ఉంటే వాళ్ళందరినీ తోలేసి వాళ్ళందరినీ బయటికి నెట్టేసి ఇదిగో జయ సూచకాలను చూపిస్తూ అదిగో ఆయన
మొట్టమొదటిగా వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 10:4 ఏమని ఉంటుంది? 10:4 శరీర సంబంధమైనవి కావు, మా యుద్ధోపకరణములను మేము దేవుని ఆత్మ సంబంధమైనవి, మేము జయసూచకాలను జరిగించడానికి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను మేము వాడతాము అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జయసూచకాలు కనిపించాలి, మన జీవితాల్లో కనిపించాల్సినవి ఏమిటంటే జయసూచకాలు. అవి మెడ మీద కనిపించాలి. ఎక్కడ? అందుకని చాలామంది ఏం చేస్తున్నారు, మెడ మీద పచ్చబొట్లు వేయించుకుంటున్నారు కదా. జయసూచకాలు కనిపించాలంటే మెడలో సిలువ వేసుకోమని కాదు, నేను సిలువ మోస్తున్నాను అంటారు కదా. కొంతమంది ఏం చేస్తారు, పెద్ద సిలువ ఒకటి వేసుకొని మెడలో, సినిమా యాక్టర్లు కూడా వేసుకుంటున్నారు, వ్యభిచారాలు చేసేవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. తెలుసా మీకు? మీరు వ్యభిచారం చేసే స్త్రీలు ఉంటారు కదా, వ్యభిచారం చేసే పురుషులు ఉంటారు, వాళ్ళు అయ్యే వేసుకుంటున్నారు. మీరు చూడండి, ఫారిన్ కంట్రీస్లో అంతా వాళ్ళు మెడలో సిలువ వేసుకుంటారు, చెవులకు వేస్తారు సిలువ, రైట్? ఎక్కడ పడితే అక్కడ వేస్తారు, అదో టాటూలాగా ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటున్నారు, అసహ్యకరమైన స్థలాల్లో వేసుకుంటున్నారు. ప్రియులారా, జయసూచికాలు చూపించడం అంటే ఏదో మెళ్ళ వేసుకోనో లేకపోతే ఏంటి దీంట్లో పెడతారు కదా, దేంట్లో మంగళసూత్రం దాంట్లో ఓ సిలువ వేసుకోనో, ఈ కాదు చేయవలసింది. ప్రియులారా, మన క్రియలలో జయసూచకాలు చూపించాలి. యోవాబు అందరికంటే ముందు వెళ్ళిపోయాడంట. ఏంది? ఆ పట్టణాన్ని, దేవునికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని మొట్టమొదటిగా నేను పట్టుకోవాలని, అటువంటి ఆసక్తితో, అటువంటి మెడవంచేటువంటి లోబడేటువంటి గుణంతో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రీతండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ మాకు ఇచ్చిన మంచి మాటలు బట్టి వందనాలు. నాయన, యోహాను ఏలి ఆత్మతో ముందుకు వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. మా తండ్రి, మా స్వామి, మేము ఈ చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, మీరు ఆఖడికి అతి చేరువ దినాల్లో ఉన్నాం. మేము ప్రభువా, ఇదిగో మేము అదే ఆత్మతో నడవాలని మాకు జ్ఞాపకం చేశారు. వందనాలు. లోబడే వ్యక్తులుగా ప్రభువా, మా యొక్క ప్రభువా కదరముల పైన మీ యొక్క జయసూచకాలను ఉంచేటువంటి వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధమైన పని కొరకై కానుకలు తీయబడి శ్రావణ వచ్చే పాట శ్రావణ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు
ప్రభుకీయవో క్రైస్తవా వేడాంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయవో క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయా వెనుదీతువా కలిగించి సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాంబులు కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితాంబులు బలియాయని పాపములకేసువే చెలువాంగ ప్రభుకీయ చింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగం వెనుదీతువా వెనుదీతువా. కూర్చొనుందామండి. వార ప్రకటనలు గమనించాల్సిందిగా కోరుచుంటున్నాను. ఆదివారము మొదటి ఆరాధన, ఉదయకాలపు ఆరాధన 11 గంటలకు ఉంటుంది. మరి అదే సమయంలో సండే స్కూల్ కూడా జరుగుతుంది. సో మీ పిల్లలందరినీ సండే స్కూల్లో జాయిన్ చేయించాల్సింది కోరుచున్నాను. మరియు మంగళవారం స్త్రీల కూడక ఉదయకాలంలో ఇక్కడే ఉంటుంది, ఇదే స్థలంలో. మరియు శనివారం వచ్చేసి ఉపవాస ప్రార్థన సాయంకాలం ఉంటుంది, సాయంకాలం 7 గంటలకు. సమయాన్ని గమనించి సహకరించాల్సింది కోరుచున్నాను. మరియు ఈరోజు సాయంకాలం యూత్ మీటింగ్ ఉంటుంది సుభాష్ చంద్రబోస్ నగర్ సంఘంలో. సాయంకాలం 7 గంటలకు యూత్ మీటింగ్ ఉంటుంది. సో ప్రకటనలు గమనించి సహకరించాల్సింది కోరుచున్నాను. మంచిది. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థనతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. 2026 సంవత్సరం 6వ మాసంలో ఈ 14వ తారీఖున మీ సన్నిధిలోకి వచ్చి మేమందరము ఈ రీతిగా స్తుతించి, ఆరాధించి, పాడి, ఘనపరిచి ప్రభువా మీ మాటలు విని ఇదిగో అర్పణ అనేటువంటి ఆరాధన చేసి మీ సన్నిధిలో తిరిగి వెళ్ళుటకు మీరు మా కొరకు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి వందనాలు. మీ మాటల ప్రకారంగా ఈ లోకంలో మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. దయగలిగిన మా ప్రభువా తీసుకొచ్చిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ అననుకూల వాతావరణం ప్రభువా ఎవరికి ఏ అనారోగ్యాలు వాటిల్లకుండా, బలహీనత తొందర కలిగించకుండా క్షేమం దయచేయండి ప్రభువా. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి ప్రభువా. పిల్లలందరూ కూడా ప్రభువా తిరిగి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతా కూడా నీ బిడ్డలకు మీ సన్ని తోడుంచండి. మంచిగా ప్రభువా స్కూల్కి, కాలేజీలకు వెళ్ళే పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి సహాయించి మార్గాల్లో తోడుండండి. వారి యొక్క ఫీజు విషయంలో కూడా తల్లిదండ్రులకి భారం లేకుండా చేయండి. మీ సన్ని తోడుంచండి. మా ప్రియులకి ఈ సంవత్సరం మంచి హైక్స్ ఇవ్వండి ప్రభువా, ప్రమోషన్స్ ఇవ్వండి. వారు చేస్తున్న జాబుల్లో, చేతి పనుల్లో, వృత్తుల్లో గొప్ప ఆశీర్వాదం చూడడానికి సహాయం చేయండి. ప్రయాణాల్లో తోడుండండి. బైకుల మీద, వాహనాల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు క్షేమాన్ని దయచేయండి. కుటుంబాల్లో అవసరతలు తీర్చండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించండి ప్రభువా. మా తండ్రి అప్పుల సమస్యల్లో ఇబ్బంది పడే వారిని దర్శించి మేలు చేసి పెట్టండి ప్రభువా. దీర్ఘకాలిక అనారోగ్యాలు, శరీర బలహీనతలు ప్రభువా మా తండ్రి ఇదిగో గర్భిణీ స్త్రీలు వారందరినీ మీ చేతుల్లో తీసుకొని వారి పక్షంగా మీ కార్యాలు జరిగించండి ప్రభువా. సంఘంలో చాలామంది బలహీనలు ఉన్నారు, వారిని దర్శించండి, సహాయం చేయండి. మూడు స్థలాల్లో జరుగుతున్న ఈ పరిచర్యను మీరు దీవించి రాబోయే దినాల్లో ప్రభువా ఉన్నతమైన పని చేసి మీ ఎదుట నిలబడడానికి సహాయం చేయండి. మీ సన్ని తోడుంచండి. నీ బిడ్డలు వెళ్చుండగా మీ ఆత్మను మీ బిడ్డలకు తోడుగా ఉంచి మీ చిత్తం రాకడ ఆలస్యమైతే మేమందరం కలిసి మరలా మిమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని సమకూర్చమని మా కొరకు రానయ్యున్న యేసయ్య నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచడం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది ఎలాగో భూమి అందు అలాగ నెరవేరునుగా. మాకు కావాల్సిన ఆరంభం మాకు దయచేయము. మరణం మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము. శోధనలకు తక్కి నుంచి తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమము కూడిన మనకి, మన కుటుంబాలకి, పరిచర్యకు సదా తోడై ఉండి కాపాడి ఆయన రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరచును గాక. అందరికి వందనాలండి. మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.